అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి అతిపెద్ద ప్రజాస్వామ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ రాజ్యం కోసం ప్రకటన చేసి జనవరి 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యం తోటి ఆ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైనది. ఆనాటి నుంచి అనగా జనవరి 26, 1950 నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అవకాశాలతో ప్రాథమిక హక్కులతో తారతమ్య భేదాలు లేకుండా జీవనం సాగించాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని రూపొందించిన సందర్భంగా వారిని స్మరించుకోవడం మన బాధ్యత. శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా డిసెంబర్ 7, 2023 నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ప్రపంచంతో పోటీ పడేలా ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన చేపట్టడం ద్వారా ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం నెరవేర్చడమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ సంక్షేమ పథకాలైన అభయాశ్రమంలో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, గృహజ్యోతి, యువ వికాసం మరియు చేయూత పథకములను ప్రకటించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమాలలో గ్యారెంటీ పథకములను అమలు చేయమైనది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 4 పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రతా కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్ల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయుటకు దరఖాస్తులను స్వీకరించి పరిశీలించి గ్రామ సభల ద్వారా ముసాయిదా జాబితాను తయారు చేయడం జరిగినది. అట్టి అర్హులైన లబ్ధిదారులకు జిల్లాలోని 31 గ్రామీణ మండలాల్లో ఒక్కొక్క పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీలలో ఈ రోజు నుండి ఈ 4 సంక్షేమ పథకాల ఫలాలను అందజేయడం జరుగుతుంది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించి జిల్లాలో రైతు భరోసా పథకం కింద ఈ రోజు నుంచి ఎకరాకు సీజన్కు 6,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ప్రతి అర్ధ సంవత్సరంతో 6,000 చొప్పున వారి ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణానికి ఇంటి స్థలం కలిగి ఉన్నవారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు నుంచి మంజూరు చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచలేనిది. ప్రస్తుతం ఆహార భద్రతా కార్డులు జిల్లాలో కుటుంబ సభ్యుల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు కొత్త ఆహార భద్రతా కార్డుల పంపిణీ, అలానే కుటుంబ సభ్యుల కొత్తగా పేర్లను నమోదు చేయటకు ఈ రోజు నుండి జరగడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని తెలియపరచలేనిది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమ మరియు గురుకులాలలో అక్టోబర్ 2024 నుంచి పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ విద్యార్థులకు డైట్ 40% చొప్పున మరియు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగినది. మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద మన జిల్లాలో 2,40,825 కుటుంబాలకు 8,43,599 గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాని ప్రభుత్వం 25.41 కోట్ల రూపాయల సబ్సిడీ అందించడం జరిగింది. వ్యవసాయం 2024-25 యాసంగి సీజన్లో 5.18 లక్షల ఎకరాల సాగు అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4.19 లక్షల ఎకరాలు, శనగ 16,000 ఎకరాలు, మొక్కజొన్న 23,000 ఎకరాలు, ఎర్రజొన్న 33,000 ఎకరాలు సాగు అవుతుందని అంచనాలు సిద్ధం చేయడం జరిగింది.
జిల్లాలో యాసంగి 24-25 కానీ యూరియా 75,000 మెట్రిక్ టన్నులు, డిఏపి 18,919 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పొటాష్ మరియు కాంప్లెక్స్ ఎరువులు 46,347 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. ఇందుకు గాను యూరియా 53,733 మెట్రిక్ టన్నులు, డిఏపి 11,482 మెట్రిక్ టన్నులు, పొటాష్ 1,333 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 35,542 మెట్రిక్ టన్నులు ఇంతవరకు రైతులకి అమ్మకాలు జరిగినాయి. రైతులకు అవసరమైన ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉంచడం జరిగింది. పంట రుణమాఫీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఇప్పటి వరకు 4 విడతలలో మొత్తం 1,612 మంది రైతుల పంట రుణాలు 782.31 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది.